గోవు స్వప్నంలోకి వస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే రకరకాలుగా వస్తుంది గోవు, బాగా అర్థం చేసుకోండి. మనం చక్కగా గోవు మన దగ్గరికి ఎంతో ప్రేమగా వస్తున్నట్టు రావచ్చు, మనం గోవుల మందం చూస్తున్నట్టుగా రావచ్చు, లేదా ఒక్కొక్కసారి కొంతమందికి పగపట్టినట్టుగా వెంబడబడుతుంటుంది గోవు కానీ ఎద్దు కానీ ప్రత్యేకంగా. అప్పుడు ఎటువంటి ఫలితాలు జరుగుతాయి? ఒకటి బాగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గోవు కనుక స్వప్నంలోకి వచ్చిందండి ఖచ్చితంగా శుభం, అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే మీకు దేవత యొక్క అనుగ్రహం ఉంది, సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు ఉందని అర్థం గోవు కనుక మీకు స్వప్నంలోకి వచ్చిందంటే. ఎందుకంటే గోవులో సకల దేవతలు ఉంటారు. ఈ సకల దేవతలు ఉన్నప్పుడు మరి ఆ దేవత అనుగ్రహం ఉన్నట్టే కదా. రైట్. మంద వస్తుంది ఒకసారి, గోవుల మంద గోశాల వస్తుంది, ఇంక దానికి తిరుగులేదు. హ్యాపీగా మీకు అప్పటి వరకు ఉన్నటువంటి కష్టములు పోనున్నాయి.